ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ క్రికెట్ ప్రేమికుల మదిలో ఆసక్తి మరింత ఎక్కువవుతోంది. అందుకు కారణం ఫ్రాంచైజీలలో చోటు చేసుకునే మార్పులే. ఐపీఎల్లో పాల్గొనే అన్ని జట్లు గెలుపే అంతిమ లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది వేసవిలో జరిగే ఈ టోర్నీ సమ్మర్ కన్నా మరింత హీటు పుట్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక టోర్నీలో పాల్గొనే ఫ్రాంచైజీలు జట్లను ఎంపిక చేసుకోగా ఆ జట్టులో నుండి తుది జట్టు కూర్పు కోసం కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మను ఉంచాలా తొలగించాలా అన్న విషయంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ వార్త పట్ల క్రికెట్ ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా ఈ విషయంలో దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ అయిన సునీల్ గవాస్కర్ ముంబై కెప్టెన్గా రోహిత్ శర్మ తొలగింపును సమర్థించడం కొందరిని షాక్కి గురిచేసింది. దీనిపై గవాస్కర్ ఏమంటున్నాడంటే, ముంబై జట్టు దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే అని అంటున్నాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 36 సంవత్సరాలని, కాబట్టి భవిష్యత్తు అవసరాలను బట్టి ముంబై జట్టు ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని సునీల్ భావిస్తున్నాడు. అంతేకాదు, ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్కి ఈ సీజన్లో మేలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా ఎంపికను కూడా గవాస్కర్ సమర్థించినట్లయింది. దీని గురించి ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తూ గవాస్కర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాంచైజీ యాజమాన్యం ఎప్పుడైనా దాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుందని అన్నాడు. రోహిత్ శర్మకు ఇప్పటికే 36 ఏళ్ల వయసు వచ్చిందని, దీనికి తోడు భారత క్రికెట్ జట్టుకు 3 ఫార్మెట్లలోనూ సారథిగా అతను వ్యవహరించడం అతనిపై విపరీతమైన ఒత్తిడిని పడేలా చేస్తుందని అన్నాడు. కాబట్టే ముంబై ఇండియన్స్ ఆ భారాన్ని కొంత తగ్గించాలని భావిస్తుందని చెప్పుకొచ్చాడు. ఆ బాధ్యతను జట్టుపై పెట్టాలని ప్రయత్నిస్తోందని అన్నాడు. పైగా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం ఆ జట్టుకు మంచి ప్రయోజనాన్ని కలగజేస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. తద్వారా రోహిత్ ఎటువంటి ఒత్తిడి లేకుండా తన ఆట తీరును కనబరిచేందుకు వీలుంటుందని చెప్పాడు. హార్దిక్ తర్వాత 3వ నెంబరు లేదంటే 5వ నెంబర్తో కలిసి రోహిత్ గ్రౌండ్లోకి దిగే అవకాశం ఉంటుందని అన్నాడు. ఈ వ్యూహం గనుక సత్ఫలితాన్నిస్తే ఈ జట్టు ఖచ్చితంగా 200 లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్ను సాధించేందుకు వీలుంటుందని సన్నీ చెప్పాడు.